కుష్ఠరోగి ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు తెలుసా? నన్ను స్వస్థపరచు బాబు అని అంటలేదు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, నీకు ఇష్టమైతే నాకు మంచి ఆరోగ్యాన్ని, నీకు ఇష్టమైతే నాకు మంచి దినాన్ని, నీకు ఇష్టమైతే నా కుటుంబంతో సమాధానపరచు, నీకు ఇష్టమైతే నా పిల్లల యొద్దకు పంపించు. నీకు ఇష్టమైతేనే, నీకు ఇష్టం లేకపోతే వద్దు. నీకు ఇష్టం లేకపోతే కష్టాన్నైనా నేను భరిస్తాను, నీకు ఇష్టం లేకపోతే నష్టాన్ని నేను భరిస్తాను, నీకు ఇష్టం లేకపోతే ఎంత శోధనని నేను అనుభవిస్తాను, నీకు ఇష్టం లేకపోతే ఎన్ని శ్రమలైనా నేను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలని కోరుకున్నాడు. మనం ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తున్నావా? మందిరానికి రావాలన్నా నీకు ఇష్టం ఉంటేనే వస్తావు. ఇష్టమైతేనే. కొంచెం కష్టమైన మాట తగిలిందనుకో, ఇక ఇష్టం కాస్త పోతుంది.